భక్తులు ఎక్కువైపోయారు కానీ భయభక్తులు కలిగిన వారు తక్కువైపోయారు. ఇప్పుడు యేసేపు వచ్చే జీవితాన్ని చూస్తే భక్తి పురుడే కాదు కానీ దేవుడు అంటే ఏం కలిగిన వాడని చెబుతున్నాడు. ఈ రోజు మనం ఈ లోకం నుండి పోయే లోపల అంటే కదా అంటానికి, ఆ భయం ఉంటే కదా అంటానికి. అబ్బా మీ ఇంట్లో కరెంట్ ఉందా అన్నావు అనుకో, ఉంటే ఉందంటారు, లేకపోతే లేదంటారు. అది నీ హృదయంలో జీవనం మొదలవును గాక, ఈ కృప పొందుకొనుము గాక. ఎప్పుడైతే యేసేపు దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నాడో తన జీవిత విధానం ఎలా ఉందో తెలుసా? అక్కడ ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చదువునా. 39. అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో చెప్పిను. అయితే అతడు ఒప్పుకోక, కొట్టు చప్పట్లు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటే భయము భక్తి ఉన్నవాడు ఎట్టుంటాడు అంటే, ఇప్పుడు యేసేపు మీదంట యజమానుడు భార్య ఏమేసిందంట? ఆమెకి ఎవరు భయం లేదు. ఈ అబ్బాయికి ఎవరు భయం ఉంది? ఆమె ఏమో ఎట్ట పడితే అట్ట బతుకుతుంది. దేవుని భయం ఉన్నవాడేమో అలాంటి పాపం చేయడానికి ఒప్పుకుంటున్నాడా? చెప్పండి, ఎందుకు ఒప్పుకోవట్లేదురా? యేసేపు అంటే యేసేపుకి ఎవరు భయం ఉంది? ఈ రోజులో నిజంగా నేను చెబుతున్నాను, దేవుని నమ్ముకొని ప్రార్థన కొత్త బాప్తిజం తీసుకొని చర్చి కొత్త మరలా కక్కిన కూడి కోసం కొక్కాల్సినట్లుగా కడగబడిన పంది పొరలకి మరలా పోయినట్టుగా ఈ రోజు ప్రతి ఒక్కడు కూడా దేవుని నమ్ముకొని కూడా మరలా ఎందుకు పాపలో పోతున్నారు తెలుసా? భక్తి ఉందన్నా బాలసుబ్రహ్మణ్యం కంటే రాగాల అంటాడు, ఆగలను సొల్లు కాచుకునే అంటాడు, అంటాడు. ఎందుకంటే ఇక్కడ భక్తుండి రాగం తీశాడు, ఇక్కడ భయం లేక సొల్లు కారుతుండు. ఇట్లా చెబుతున్నానని మేమేమనుకోవద్దు, సత్యం. చివరి దినాలకు వచ్చి ఇంకా మారకపోతే, బతుకులు మారిపోతే, జీవితాలు మారిపోతే, భక్తిలో మార్పు లేకపోతే రాకడలో ఎత్తబడాలన్న ఆశ నెరవేర్చబడదు. అందుకే ఈ తరములో గొప్ప మార్పు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసేపుని బ్రతమలాడినా, బెదిరిస్తున్నా, జైల్లో వేస్తానన్నా, నీ మీద నలుగురికి చెబుతానన్నా, ఆ పాపాన్ని చేయటానికి తను ఒప్పుకుంటున్నాడా? కారణం ఏంటి? ఇంటిలో దాసుడిగా ఉన్న, పనివాడిగా ఉన్న ఏం భయం కలిగి ఉన్నాడు? కానీ ఒక దేశానికి సైన్యాధిపతి భారీగా ఉన్న ఏ భయం లేదా మనిషికి? లేక ఏం చేయబోతుంది? పాపము. ఈ రాత్రి మీ అందరికి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటంటే, భయముతో కూడిన భక్తి ఉన్నవాడు మరలా తిరిగి పాపంలో పడటానికి కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసేపుకి దేవుని భయం ఉంది కాబట్టి భక్తితో పాటు పాపము తన దగ్గరకు వచ్చి బతిమలాడినా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదండి. ఈ రోజుల్లో మనము కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తేనే. అందుకని యేసయ్య కూడా ఓన్లీ భక్తి చేశాడా, భయంతో కూడిన భక్తి చేశాడా? ఇప్పుడు యోబు కూడా భక్తి చేశాడా, భయంతో కూడిన భక్తి చేశాడా? మరి మనం ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నావా, భయంతో కూడా భక్తి చేస్తున్నావా? ఆహా ఓహో అన్నాడు చూస్తున్నారు. నాకు వెళ్ళి అందరూ ఇంకా వదిలిపెట్టలేదు అన్నట్టుగా. ఏం బాధ కాసేపు వదిలిపెడతాడు. ఉరుముతుంది పైన. దేవుడికి స్తోత్రం. రాత్రి మీ అందరికి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏందంటే, ఓన్లీ భక్తే కాదు, భయముతో కూడిన భక్తి చేయగలిగితే పాపాన్ని మీద ఎప్పుడు జయ జీవితం కలిగి మనం ముందుకు వెళ్ళగలుగుతామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ భయం ఎట్టొచ్చింది పాస్టర్ గారు? అసలు మాకు చెప్పు. భయం ఉంటే భక్తి ఉంటే కొంటామంటున్నావు, అసలు ఆ భయం ఎట్టొచ్చింది? ఆ ఒక్కరో కూడా చెప్పరాదు అని అడుగుతారు. అది కదా, అదేనా? తలకాయ నోపండి తమ్ముళ్ళగా, అదే కదా. చదువు 119వ కీర్తన 38వ వచనం చదువు అక్క. దేవుడు మనకిచ్చిన వాక్యము మనుషులలో దేవుని భయాన్ని మనలో పుట్టిస్తుంది. కొట్టండి చప్పట్ల. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు భక్తితో పాటు దేవుని భయం మనలోనికి రావాలంటే మన హృదయంలో ఎవరు మాట్లాడాలంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏందో తెలుసా? మన హృదయాలలో దేవుని భయాన్ని కలగ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
అందుకని ఈ 2 దినాలు, ఈ 3 దినాలు ఈ పనుగుబాడు గ్రామంలో వాక్యం ఏరులై పారుతుంది. కొట్టు చప్పట్లు. అందరు హాయిగా గొర్రె పెట్టుకొని నిద్రపోతున్న, కళ్ళు బీగుతున్నా కూడా మీరు ఎందుకు వాక్యం వింటున్నారా అంటే ఆ వాక్యం ద్వారా వచ్చే దైవికమైన భయాన్ని పొందుకొని ఒక జయ జీవితాన్ని చేయటానికే మీరు పొందుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అక్క వినండి, నాకెళ్ళి చూస్తా ఈ పూట ఈ మాట, ఈ రోజు దేవుని యొక్క భయము మనలోనికి, భక్తి మనలో, ఈ 2 కార్యాలు మనలో జరగాలి. ఏమో ఆ కాలంలో భయభక్తులు కలిగినట్లుగానే, యేసయ్య శరీరధారిగా భూమి మీద బతికినప్పుడు భయం భక్తి కలిగినట్లుగానే మనము కూడా యాస్టీజ్గా అలా భక్తి చేయగలిగితే రేపొద్దున ఈజీగా రాకడలో ఎత్తబడగలుగుతాం. కూడా చప్పట్లు వేసాక ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ భక్తే కాదు, భయము కూడా మనలో జరగాలి, ప్రారంభించబడాలి అంటే ఆ భయాన్ని మనలో కలగజేసే శక్తి దేనికి ఉంది? ఎవరి మాటలకు ఉందా అంటే దేవుని వాక్యానికి ఉంది. అందుకని మనం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోగలిగితే అది దైవ భయాన్ని కలగచేసి ఉన్నతమైన దైవ భక్తి కలిగిన వారికి మనల్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తరములో మీరు అలాగా భక్తి చేయుదురుగాక, అలా ముందుకు వెలుదురుగాక. కావాలంటే మీకు కావాలంటే ఈ మాట చదువు. 119వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములలో వాక్యం ఉంచుకొని ఉన్నాను. అబ్బా ఎంత మంచి మాట అంటున్నాడండి అక్క. ఎవరు ఈ మనిషి తెలుసా మీకు? అబ్బా ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదంట దావీదు దగ్గర అంతకు ముందు ఏమి లేదంటే వాక్యం లేదు. వాక్యం లేకపోయేలకే పొగలంతా నిద్రపోయి సాయంకాలం ఒక ముద్ద అన్నం తిని డాబా ఎక్కిండు. ఎవరు? డాబా ఎక్కి డాబా మీద తిరుగుతుంటే అగపడిన దృశ్యాలు ఆయన కళ్ళకి అగపడ్డాయి. బలం ఉందని, ధైర్యం ఉందని, దేవుని భయం లేకపోయేలేక ఆ అమ్మాయిని పిలిపించుకొని చేయరని పని చేశాడు. ఏమి లేకపోబట్టి దావీదు ఆ పని చేశాడు. దేవుని భయం దేని ద్వారా వస్తుంది? మీరెంత బాగా చెబుతున్నారు ఈ పూట, నాకు కడుపు నిండిపోతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే దావీదు అంటాడు, దావీదు డాబా ఎక్కుతావా పోదావా అంటే నేను రానయ్యో అంటాడు. అదేంది? అంతకుముందు తెగ తిరిగాక డాబా ఎక్కి రోజు డాబా ఎక్కేవాడిగా, ఇప్పుడు డాబా ఎక్కడానికి రామంటే ఇప్పుడు నేను డాబా ఎక్కకుండాన్నట్లుగా, పాపం చేయకుండాన్నట్లుగా నా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. కొట్టు చప్పట్లో. ఏం పెట్టుకున్నాడంట? పాపం చేయకున్నట్లుగా వాక్యం ఉన్నవాడు ఏం చేయడంట? తమ్ముడా నాకెళ్ళి సీరియస్ గా చూడు, నువ్వు మరలా తిరిగి పాపములో పడిపోకుండా ఉండాలి అంటే ఆ పాపానికి దొరకకుండా అడ్డుగా నిలబడిన వాక్యము నీ దగ్గర ఉండాలి. అంతకు ముందు పాపంలో పడిపోయిన దావీదు మరలా పాపము చేయకుండాన్నట్లుగా తనకి అడ్డుగా తనలో ఏం పెట్టుకున్నాడు? ఈ రోజు మీ అందరికీ చెబుతున్నాను, వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ స్త్రీ అయినా, యవనస్తుడైనా, పురుషుడైనా మరలా తిరిగి పాపంలో పడిపోవడానికి ఛాన్సే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ కృప పొందుకుందాము గాక. హల్లెలూయా. ఇప్పుడు డాబాలు ఎక్కే వాళ్ళందరూ ఎక్కకుండా ఉండాలంటే ఓహో ఆహా అని డాబాల మీద ఆ ఫోన్ ఈ ఫోన్ పట్టుకొని ఒరే అబ్బాయి దిగురా నీళ్ళు పోసుకుంది కానీ పొద్దుపోయింది, పగలంతా పని చేసి వచ్చి నీకు ఆశ ఎదురు చూడాలి. అరే వాడికి నువ్వు ఎర్రే అన్న పడుతుంది, ఇది వాళ్ళు చెవుల్లో పెట్టుకుంటాం. ఏంటి? ఆహా హెడ్ ఫోన్స్ బాగా చదువుతున్నారే, ఏం చేస్తున్నావు రా వాడు బొడుగు నువ్వు పోసుకొని బొను కూర్చుంటాడే అంటాడు. ఈడు డాబా ఎక్కి తిరగకుండా ఉన్నట్టుగా ఈ మాటలు రాకుండా ఉండాలి అంటే వాడు హృదయంలోకి ఏముండాలి? మరి ఒక్కదానే వచ్చింది ఏడొస్తుంది వాడికి వాక్యం. మళ్ళీ ఎక్కడికి వచ్చి పోర్చుకోరు అబ్బాయి కోసం గట్టిగా చేయి. ఏంటిది? వాడు మాత్రం తిరుగుతుంటాడు డాబా మీద. దావీదు అనుకున్నట్టు మీ అబ్బాయి మీ ఆయన కూడా మోనుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? ప్రార్థనకి రావాలి. ప్రార్థనకి వస్తే వాక్యం వస్తుంది. వాక్యం ఉంటే నోరు మూసుకొని డాబా దిగా అంటుంది వాక్యం. బట్ తప్పట్లో
మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఇది నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని వాక్యము ద్వారా వచ్చే భయము ఏం చేయనీదో తెలుసా? చదువు 4వ కీర్తన 4వ వచనంలో రాసి పెట్టుంది మాట. దేవుని వాక్యం ద్వారా ఒక మనిషికి భయం వస్తే, దేవుని వాక్యం ద్వారా వచ్చే భయం మనిషిని ఏం చేసిందో చదువు చెల్లి. అది ఏ భయం? దేవుని వాక్యం ద్వారా మనిషికి వచ్చే భయం ఏం చేయలేదు? ప్రైజ్ ది లార్డ్. చీకటి భయం కాదు నేను చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం లేపిద్ది? ఆయో లే లే ఎందుకు బాగా లేపుతావు ఇప్పుడు ఎదురుపడి లేగా. ఏం బాత్రూమ్ పోవడానికి ఆయన లేపిద్ది. బాత్రూమ్ ఎవరిది? మీదేగా. మీ బాత్రూమ్కి నువ్వు పోవటానికి నీకు భయం అయింది. ఓరకు అడుగుతున్నా. ఓరకు కాదు, నిజమే. ఆ పిల్లలు అవేది నిజమే. అటు దయ్యం ఉందనా? అదే బాత్రూమ్ కాదు దయ్యం ఉందని కదా, దయ్యాన్ని మీ ఆయన కొడతాడనేగా. మీ ఆయన కనుక దెయ్యాలు ఎల్లగొట్టి కొట్టేది అసలు నువ్వు అసలు అమ్మో అయ్యో. జనాన్ని ఏమూరు పాడు ఎందుకు బానిస్తావు? ఆడు పోటీ పెట్టవో ఏడా? మరమ్మ గారి బొమ్మ దగ్గర పోటీ పెట్టవో? పొనుగు బాడులో కూడా దెయ్యాలు ఎల్లగొట్టుందని మీ ఆయన పేరు రాసి వందనాలక్క. నేను ఈ భయం గురించి చెప్పట్లా. ఇప్పుడు దావీదుకున్న భయము చీకటితోనో దెయ్యాల భయం కాదు. ఏ భయం తెలుసా? దేవుని వాక్యం ద్వారా వచ్చిన భయమా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భక్తే కదక మనలో ఏముండాలి? దేవుని ఈ భయాన్ని కలగచేసే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఒక మాట అంటాడు అక్క, చదవండి. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనంలో అబ్రహాము ఏమనంటాడు? ఆ మాట చదువు నాన్న. అబ్రహాము ఈ స్థలమునందు దేవుని భయము మాత్రం లేదు కనుక. వామ్మో, ఆ ప్రాంతాల్లో ఎవరు భయం లేదంటమ్మా? ఏం తమ్ముడా, నా బాక్సులు తగ్గించారా? నా గొంతు తగ్గిందా? అది పెట్టండి రాబాయా. టైం ఎంతైంది? టైం చూసుకోలేదు, మర్చిపోయి. టైం ఎంత అన్నా? 11:30. అరగంట ఉందన్న. నాకు ఎన్నింటికి చెప్పే? నాకు ఎన్నింటికి మైక్ ఇచ్చారు మీకు తెలుసా? తమ్ముడు చెప్పు, ఎన్నింటికి ఇచ్చారు? ముగిత్తలే, ఏం టెన్షన్ పడిపోకండి. దేవుడు మంచి చల్లటి వాతావరణం ఎత్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అబ్రహాం అంటున్నాడు, ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు. ఆ ప్రాంతంలో దేవుని భయం లేకపోబట్టి ఏం జరుగుతుందో తెలుసా తమ్ముడా? అదే అధ్యాయం 3వ వచనం చదువు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు వచ్చి నీవు నీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్న ఈ స్త్రీ వేరొకటి పురుషుని భార్య గనుక చూసావా? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు భయం లేదంట? అందరూ అనండి అక్క, అందరూ అనండి తమ్ముడా. ఆ ప్రాంతంలో ఎవరు భయం లేదంట? ఆడ కప్పల భయం, పాముల భయం, దెయ్యాల భయం బాగానే ఉంది, కానీ అక్కడ ఏం భయం లేదు. ఎవరికి అర్థమైంది దేవుని భయం లేదని? అబ్రహాముకు అర్థమైంది. ఈరోజు మనకు కూడా దేవుని పిల్లలకు అర్థం కావాలి, ఈ ప్రాంతంలో ఏం లేదని. ఇప్పుడు అబ్రహాముకి దేవుని భయం ఈ ప్రాంతంలో లేదు. లేకపోబట్టి ఏం జరుగుతుందో తెలుసా? నాకెళ్ళి చూడండి. లేకపోబట్టి ఏం జరుగుతుందో తెలుసా? వేరొకడి భార్యను తీసుకెళ్ళంట దేశ రాజు అబీమెలెకు తన ఇంట్లో పెట్టుకున్నాడంట. ఏమి లేకపోబట్టి ఆ పని జరుగుతుంది అక్కడ. నోరిప్పండి అక్క, నిజంగా చెప్పండి. ఈ ఊర్లో జరగట్లేదు ఇలాంటి కార్యాలు? ఈ బజార్లో జరగట్లేదా ఈ కార్యాలు? మీరు కళ్ళతో చూడలేదా? అప్పుడు మీకు ఏం అర్థమైంది? అక్కడ ఎవరు భయం లేదు, కానీ ఆడకపోతున్నారు. ఏందంత మీరు అంతగా మిమ్మల్ని ఎవరైనా అంటారని వచ్చుందాక మరలా వాళ్ళు దేవుని భయం లేకపోబట్టి మరలా ఎక్కడికి వెళ్తున్నారు? కావాలంటే ఆ మాట చదవండి. నాకు ఎందుకంత సీరియస్ చదువుతాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం తీసి చదువునా. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని తీసి చదివి. వామ్మో పుకారంట. ఏమని?
పాస్టర్ గారు అయితే చర్చిలో అంట ఒక పుకారు లేగించిందంట. ఏ పుకారు? పౌలు గారి చర్చిలో అంట ఏదో జరుగుతుందంట. ఏందంటే చదువు జనందరూ చెప్పుకుంటున్నారంట. ఏమని? చదువు. అందరు కాదమ్మా, అమ్మో అందరు కాదు, మీలో ఒకడు అసలు అసలు మైక్ ఏది నా కాడే ఉందా? నేను మైక్ కూడా మర్చిపోతున్నాను నేను తమ్ముడా. అయ్యో 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 తమ్ముడా, ఎవరు పాస్టర్ గారు అక్కడ? పౌలు గారు. ఆయన అంటాడు నన్ను చూస్తే ఏ సైన్ చూసినట్టే అంటాడు. అలాంటి సేవ చేస్తున్న సంఘంలోనంట పుకారు లేచిందంట. ఏ పుకారు? ఒకడు తండ్రి భార్యని ఉంచుకున్నంత ఘోరం జరుగుతుందంటే అక్కడ ఏమి లేదు. అక్కడ అసలు అన్ని జనుల్లో కూడా ఇలాంటి పనులు జరగవంట. ఒక్కొక్కసారి మనం చూడలేకపోతున్నాం, ఒక్కొక్కసారి వినలేకపోతున్నాం. అవునా కాదా? ఇవన్నీ ఆగిపోవాలంటే అక్కడికి భక్తే కాదక్క, భక్తే కాదక్క. ఒకరోజు అంట యేసన్న గారి చర్చికి ఒక జాంకాయలు వేసుకొని ఆన్లైట్కి పోయిందంట. తెల్లారి పొద్దున్న మార్కెట్ సెంటర్లో అమ్ముకుందామని బాత్రూమ్ కాడేసిందంట. ఇక బాత్రూమ్కి వచ్చినోడలా కాయ తీసుకొని పోతుండంట. తెల్లారేళ్ళకి భర్త ఖాళీ అయిపోయి ఏం లేదు, 5:30 అయింది, పొద్దు ఎక్కుదామని బాత్రూమ్ కాడికి పోయి చూసి ఒట్టి గోసమే ఉందంట. అందరికి అడిగి ఏడుస్తా ముందు పోయి యేసన్న గారితో అన్న ప్రార్థన చేయాలని ఏడుతుందండి. ఏందమ్మా అంత ఘోరంగా ఏడుతున్నా? ఏంది నానంటే, ఏంది నాన్న అన్న, పొద్దున్నే బ్యాంకులు అమ్ముకున్నాను, రాత్రి బాత్రూమ్ కాడ వేసుకుంటే పక్క జాంకాయ కూడా లేదని చివరికి తినడానికంటే అందరు మహాభక్తుల తరాలను ఇట్టుకంటున్నట్ట. ఆయన టైల్లో ఆయన చెప్పిండు అందరు మహాభక్తులే. తల్లి ఎంత దారుణం అక్క. కత్తన్న సెన్స్ నువ్వు పోయింది పాస్కి అయితే జాంకాయ ఎడు తెచ్చుకోమండు, నోరు గుట్టేశారు భర్త అంతా. అందుకని ఈసారి బుద్ధి ఉంటే ఏం తెచ్చుకోవద్దండో, ఒక పని మీనేరా. ఒక్కొక్కళ్ళు వచ్చేది మీటింగ్కి 2-3 పనులు పెట్టుకొని వస్తారు. ఇక చూస్తుంటారు మాకెళ్ళి వాచికెళ్ళి. హల్లెలూయా. ఏడే కాసేపు నిలబట్టడానికి నీకు లేకపోతే ఏమంట యుగ యుగాలుండి వేసే కాడ తెల్లని వస్త్రాలు ధరించుకుని సింహాసం మీద కూర్చుంటే ఈ అబ్బాయి అంట ఆడు కూర్చుంటాడంట. టైం తెగ చూసుకుంటాడు. నేను దాని మించి 10 సార్లు బైబిల్ మూసిండు అబ్బాయి చూడటానికి. ముయ్ తెగ మోస్తుండ అబ్బాయి బైబిల్. ఏడకు పోవాలనయ్యా? ఏడకయ్యా? బయలుదేరు వస్తుండ ఆయన. యుగ యుగాలు ఉండాలంట. ఏడా అబ్రావన్న? ఏడా పరలోకంలో యుగ యుగాలు ఉంటాడు. కాసేపటికి 100 సార్లు అది మంచి చిప్పు కాబట్టి బతికింది బైబిల్ది, కంపెనీది కాబట్టి బతికింది. కావాలి అక్క, లేకపోతే ఎరకల్లా సినిగిరే అనేది. ఎవడు పడితే వాడు పోతానికి కదన్నా పొనుగుబాటు సెంటర్ అనుకున్నావా? ఎవడు బాధవాడిది అయిపోదు ఎలా అది పొనుగుబాటు సెంటర్ అనుకుని రావడానికి పరలోకం. ఎట్ట పడితే అట్టు పోవడానికి ఒక సాంగేసి 10 పోవటానికి పరలోకము. అబ్బో ఆహా అందంట ఎవరో కావా కాదు. ఇప్పుడు ఆవుగూడు మీదకి వచ్చి నాగుడు వాక్యం ఏం చేస్తా, మా బాధలు మాయి. మీరు పిల్లలు కనుక సన్మానుడు అటువంటి సూర్యుడు చూడండి పెడతాయి. మేము అట్ట పెట్టాల్సి వస్తుంది వాక్యం అందరికి. మరి ఇది లేకపోతే బతికే లేదు, ఇది లేకపోతే భక్తే లేదు, ఇది లేకపోతే భయమే లేదు, ఇది లేకపోతే పాపాన్ని జయించలేరు. హల్లెలూయా. ముగిస్తారులేరండి, మళ్ళీ సీరియస్గా కూడా ఉండదు. ఓహో పర్మిషన్ బాగానే వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు రాత్రి సీరియస్గా తీసుకొని తమ్ముళ్ళారా, దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఇక ఇక అడుగు వేయలేకపోతున్నాడు దావీదు. కారణం ఏంటంటే దావీదు హృదయంలో ఏముంది? ఇప్పుడు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి ద్వారా దావీదు దగ్గరకు వచ్చిందంటే దేవుడు నాతాను ద్వారా వాక్యాన్ని దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాడు. ఈరోజు
ఈ దైవజనుడు దేవాద్వార ఈ ప్రాంతంలో అనేక మంది సేవకులను తీసుకొచ్చి మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని పెట్టిస్తున్నాడు. కొట్టండి చప్పట్ల. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలన్నీ మీరు విని భక్తి మాత్రమే కాదు, దైవ భయము కూడా కలిగి, ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, అయ్యో ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోతేనే దేశాన్ని పరిపాలించే రాజు కూడా కంట్రోలు తప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోద్ది, నాకు వెళ్ళి చూడండి, అందరు నాకు వెళ్ళి చూడండి, చూస్తున్నారా? దేవుని భయం లేకపోతే ఆ అబీమెలెకు గాడికి వయసు ఎంత ఉంటుందో కానీ నాకు తెలియదు కానీ అన్న, ఎంత ఉంటుంది అన్న వాడికి సుమారుగా? వాడికి ఆ క్యాబ్ వేసుకో, అబీమెలెకు గాడికి వాడు తెచ్చి పెట్టుకున్న ఆమె వయసు ఎంత తెలుసక్క? 90 సంవత్సరాలక్క. ఎవరో తెలుసా ఆమె పేరు? ఎవరమ్మే? శారాకి దాదాపుగా 90 సంవత్సరాలు. అంటే ఈ భయం లేనోడి వయసు ఎంత తెలుసా? 50 సంవత్సరాలు అంటే వీడికి. ఆ వయసు ఆడ, ఈడు వయసు ఆడ, ఏం భయం లేక ఈ పని? అందుకే నా దేవుడు దిగొచ్చాడు, రే అబీమెలెకు ఆమెను ముట్టుకున్నావంటే నువ్వు అనండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు పరాయోడు భార్యను ముట్టుకున్న, పరాయోడు భర్తను ముట్టుకున్న సత్య రోగమే పెట్టిండు. ఏ రాగం? ఏం నవ్వుతున్నారు ఆయన? వందనాలు. అయ్యని అడుగుతా, ముగించమంటావా చెప్పమంటావా? ఏంటి దేవాసన అడ్రస్ లేడుగా, లేపకరండి తమ్ముడు, అయిపోయిందన్నా మీటింగ్, మోసాన్ని ముగించిపోతున్నాడని పిలుచుకురండి దేవాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇబ్బంది ఏం లేదు కదా తమ్ముడు, అందరూ మునుకున్నారు, మనకేముంది, ఎంజాయ్గా దేవుని వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మండుతుంది, నాకు అర్థమవుతుంది. అంత మాత్రం ఈ రోజు ఇదే పని నాకు. ఇంటికి చేరేళ్ళకి 4-5 అయింది, మళ్ళీ తెల్లారి పొద్దున్నే 10ంటికి ఉరుకుతూ ఉంటా. ఇదే పని నాకు అర్థం కాదు. ఇక్కడ కూర్చొని ఏ టైప్ ఎట్టేటోళ్ళు అర్థం కాదు. అంత మాత్రం టీచర్ గారికి బడిలో పిల్ల అర్థం కదా. ఒక పోటజాల కాసేపు ఎవడు ఎట్టేటోడు చెప్పగలుగుతా, కృపించాడు దేవుడు. అందరికి వందనాలక్క. ఏందమ్మా డాడీ తడిచిపోయివా? అంత హుషారుగా ఏం పేరు ఆ పిల్ల పేరు? సలోమి. దేవుడు బిడ్డను దీవించిన గాక. ప్రైజ్. సరదాగా లెక్క వాడికి. ఆ పిల్లలు నేనేమంటే మళ్ళీ లేనిపోయింది సలేమే అని బాగుంటే వెళ్ళారి. ఆ పిల్ల రేపు డాన్స్ చేసి మళ్ళీ రేపు ఇంకో పాట ఉంది ఆ పిల్లకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈరోజు మనలో నేను చూస్తున్నాను అక్క, బీ సీరియస్గా తీసుకోండి. అందుకని అంటుంది, వాక్యము పాపాన్ని గెలిసే శక్తినిస్తుంది. అందుకని 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా చదువునానా? స్పీడ్ చదువు. వాళ్ళతో ఎందుకు నువ్వు చదవక? కొంచెం చదివినాను, స్పీడ్ వెళ్ళిపో. యవ్వనస్తులారా అని ఉంటుంది చూడాడా, అదే వచ్చి 14వ వచనంలో చివరిలో ఉంటుంది అక్క. యవ్వనస్తులారా, ఎట్టయ్యారు వీళ్ళు బలం? ఏం ద్వారా పొందుకున్నారు వీళ్ళు బలం? కండ బలమా, గుండె బలమా, రాజకీయ బలమా, డబ్బు బలమా, ఏం బలం రా ఇది అంటే చదువు కంటిన్యూగా. మీలో కొట్టు చప్పట్లు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఏ బలమో తెలుసది? వాక్యం ద్వారా వచ్చే బలం. కావాలంటే చదువు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 తీసి చదువు స్పీడ్గా. నువ్వు చదవాలి, నువ్వు ఊరు మొత్తం కేకలేతనే చదువు పెద్దగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఏం కలిగిందంట? దేవుని వాక్యం ఏం కలిగిందంట? ఇప్పుడు యవనస్తుల్లో ఏముందంట? వాక్యం. ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారు? బలం పొందుకుని ఏం చేశారు? కంటిన్యూగా బలము కలిగి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వాక్యము మీలో నిలుచున్నది కనుక మీరు దుష్టుని జయించినారు. కొట్టి ఇప్పుడు చప్పట్లు గట్టిగా. వాక్యం ఉన్నవాడు పాపాన్ని గెలిచాడు, వాక్యం ఉన్నవాడు బలాన్ని పొందుకొని సైతాన్ని అడుకొని గెలిచాడు. అబ్బా, ఒక్క దెబ్బకి ఎన్ని? ఎవరెవరు? పాపము, సైతాన్ గాడు, ఇద్దరి మీద జయ జీవితం వచ్చింది. కొట్టో చప్పట్లు ఒకసారి. సైతాన్ గాడిని కూడా గెలుస్తున్నారు, సైతాన్ గాడి పెట్టే పాపాన్ని కూడా. దేని ద్వారా? అందుకనే ఈరోజు మనలో ఓన్లీ భక్తే కాదు, ఏముండాలి? భయము ఉండాలి. పాపాన్ని గెలుస్తుంది, సైతాన్ని కూడా గెలవగలిగింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏబు
భక్తి కలిగి జీవించాను అని ఉందా? దేవుని యందు భయము భక్తి. ఇప్పుడు నేను అంటున్నాను అక్క, ఏబు ప్లేస్లో మీ పేర్లు కూడా రాయబడును గాక. మీలో ఎవరిదన్నా ఒక పేరు చెప్పండి. ఏంది అసలు అక్క, మీరు అని చెప్పండి. మగవాళ్ళు ప్రకాష్ యథార్థవంతుడు, ప్రకాష్ న్యాయవంతుడు, ప్రకాష్ దేవుని భయభక్తులు కలిగిన వాడు, మను విసర్జించిన వాడు. కొట్టు చప్పట్ల. ఏబు రాయబడాలి అక్కడ. ఈ జీవితం ఎవరి జీవితం తెలుసా? మన ఈ మధ్య దేవప్రసాద్ అయ్యగారు చనిపోయాడు. పెరంగపురం పక్కన పాపం అయ్యగారు తన సేవ జీవితాన్ని ముగించుకుని వెళ్ళారు. ఒకరోజు ఇలాగ నేను మీటింగ్కి వెళ్తే అయ్యగారు వచ్చారు. ఎక్కుతుంటే నేను చేయబెట్టుకుని ఎక్కించాను. అందులో మోషా గారు బాగున్నారంటే బాగున్నాను అయ్యగారు అన్నాను. పాట పాడుతున్నా. అయ్యగారు ఒక పాట పాడతావా అన్న. ఏంది మీ కోరిక చెప్పండి అన్నాడు. యేసులాగా ఉండాలని ఆ పాట పాడయ్యా అన్న. వెంటనే అసలు ఏం పాడాడు, మనిషి ఒళ్ళు సహకరించట్లేదు కానీ గొంతు కోకిల్లాగా పాడాడు ఆ దైవజనుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు ఏబు ఎవరిలాగా బ్రతికాడు? ఒకటి యథార్థత. ఎవరి స్వభావము? నేను ఫైనల్గా చెబుతున్నానక్క, రాకడలో నువ్వు కూడా ఎత్తబడాలి అంటే దేవుడు యథార్థవంతుడు రేపు రాబోతున్నాడు. ఏబు యథార్థంగా బ్రతికినట్టు మనం కూడా యథార్థంగా బ్రతికితే యథార్థవంతులమైన మనము యథార్థవంతుడైన దేవుణ్ణి కలుసుకోగలుగుతామా? రాబోతున్నవాడు న్యాయవంతుడు గనక న్యాయంగా బ్రతికిన మనము మేఘాల మీద ఉన్న న్యాయవంతుడిని న్యాయంగా బ్రతికిన మనం కలుసుకోబోతున్నాము. 3, ఆ మేఘాల మీద ఉన్న ఆయన ఎవరు అంటే భయము భక్తి కలిగిన దేవుడు కనుక భూమి మీద మనము కూడా భయము భక్తి ఏబులాగా కలిగి ఉంటే ఆ భయము భక్తి కలిగిన దేవుడిని రేపు కలుసుకోగలుగుతాము. చివరిగా 4వ మాట దాంట్లో ఉంటుంది, ఏబు చెడుతనమును విసర్జించాడట. దేన్ని? విసర్జన అనండి. ఈ పేరు ఎక్కడ నిన్నారా? ఏడన్నారు? తమ్ముడు బాగా చదువుతున్నాడు. 1 బస్ స్టాండుల్లో, 2 రైల్వే స్టేషన్లో విన్నారు. నేను చదువుతున్నా, మనలో నుండి వినండి, నాకు వెళ్ళి చూడండి, నేను ముగిస్తున్నాను. మనలో నుండి కొన్ని విసర్జన జరగాలి. 1 మూత్రం విసర్జన జరగాలి. రోజు కనుక జరగకపోతే నీ ముఖం వికారం అయిపోతుంది. 2 మల విసర్జన కూడా జరగాలి. అది కూడా బయటకు పోలేదనుకో మన పని హాస్పిటల్ పాలే అయిపోయింది. 3వది చెమట విసర్జన జరగాలి. ఏంటిది? అది కూడా జరగకపోతే నీ బాడీ పని. ఫైనల్గా నేను చెబుతున్నాను, 4వది పాప విసర్జన కూడా నీలో జరగాలి. కొట్టు చప్పట్ల. ఏబు దేన్ని విసర్జించాడంట? చెడుతనం అనగా పాపాన్ని విసర్జించాడట. అనగా పాపముతో సంబంధం లేని ఒక జీవితాన్ని ఈ తరములో మీరు కూడా అలా జీవించుదురుగాక. యేసయ్య కడిగిన పాపంతో మనం సంబంధం లేకుండా బ్రతుకుదుము గాక. సాతానుకు సంబంధించిన దేనితో కూడా సంబంధం లేని ప్రజలుగా బ్రతుకుదుము గాక. అలా మీరు బ్రతకగలిగితే రేపు రాకడలో మిమ్మల్ని ఆపగలిగిన శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఎవరికి ఉండదు. అలా ఈ తరములో మీరు బ్రతుకుదురుగాక. 3 విషయాలు మీ మధ్యకు తీసుకొచ్చాను. 1 చెప్పండి. కాదు, దేవుడు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాను. దేవుని రాకడ వచ్చేటప్పుడు ప్రజల స్వభావాలు ఎట్టుంటాయో చెప్పాను. రేపు వస్తే మనం ఎత్తబడాలంటే ఎలాంటి భక్తి ఉంటే ఎత్తబడతామో చెప్పాను. ఈ 3 విషయాలు నువ్వు నేర్చుకొని అలా ఈ తరంలో బ్రతుకుతూ విడవబడకుండా రాకడలో ఎత్తబడి యుగ యుగాలు పరలోకమందు చేరుదురుగాక. ప్రభువు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడదాం. 2 చేతులు ప్రభు వైపు చాపుతూ ఒక చిన్న తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఏబు దాన్ని మన ముందు పెట్టారు. ఆయన ఎలా జీవించారో ఏబు కూడా అలా జీవించి ఆయన స్వభావం కలిగి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, దేవుని ప్రజలారా, దూరాన సమీపాన వింటున్న వారితో దేవుడు ఈ రాత్రి మాట్లాడాడు.
ఓ చిన్న తీర్మానం చేసుకొని వెళ్దాం. కళ్ళు తెరిచి చూడకుండా కళ్ళు మూసుకుందాం. ఎవరికి వాళ్ళుగా అందరూ కళ్ళు మూసుకొని ఓ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఏబు న్యాయవంతుడిగా బ్రతికాడయ్యా. ఏబు నాయన యథార్థవంతుడు. ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి అయ్యా ఇదిగో చెడుతనాన్ని విసర్జించాడు. నిన్ను చూడగలగాలయ్యా ఈ రాత్రి. ప్రభువా, మేము ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలీదు. మీరు మాతో మాట్లాడాడు ప్రభువా. ఈ రాత్రి నాయన మీ దాసుల్ని మీరు ప్రేరేపించి అయ్యా ఇదిగో ఈ గ్రామంలో మీరు మాట్లాడిన ఈ వర్తమానము నీ ప్రజల హృదయము తెరవబడాలయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. 2 దినాలు సభలో మీరు అయ్యా ఇదిగో ఇంతవరకు జరిగించినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి వాక్యం అందించిన మీ దాసులు అయ్యా ఇదిగో మోషేను బట్టి నీకు వందనాలు. ఇంకా అభిషేకం ఇవ్వండి, ఇంకా కావాల్సిన కృపనిమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇక్కడ నిలబడిన కూర్చున్న దూరాన సమీపాన వింటున్న బిడ్డలతో అయ్యా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. నిన్ను చూడాలని ఆశ కలిగి ఏబు నాయన నిన్ను చూసినట్టుగా నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నానన్నాడయ్యా. ఈ రాత్రి ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితము నాయన యథార్థంగా బ్రతకడానికి అయ్యా యథార్థవంతులను మీరు ఇష్టపడుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యథార్థవంతులను వర్తిల చేస్తానన్నారు ప్రభువా. ఇక్కడ కూర్చున్న ప్రతి వారి జీవితములో యథార్థత కలిగి జీవించుదురుగాక, న్యాయవంతులుగా బ్రతుకుదురుగాక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక. దేవుని భయము ఒక్కొక్కరిలోనికి రానిమని ప్రార్థిస్తున్నా. భయము లేక ఈ రోజుల్లో అయ్యా పాపము లోకములో నాయన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న అనేక మందిని విడుదలమని ప్రార్థిస్తున్నా. కార్యాలు జరిగించండి అయ్యా. ఏబు నాయన చెడుతనాన్ని విసర్జించాడు ప్రభువా. ఈ రాత్రి నాయన ఇంకా ఏ పాపములో ఏ శాపములో బ్రతుకుతున్నా నుండి విడిపించండి, పాపము నుండి విడిపించండి, విడిపించండి. ప్రజలకి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. ఈ రాత్రి నీ ప్రజలు నీ ప్రసన్నత అయ్యా నీ కృపను పొందుకోవడానికి కృపనీమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినాన జరుగుతున్న కోడికను బట్టి ఈ రాత్రి నాయన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ సన్నిధి మాతో వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీద మాత్రమే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకును ఈ రాత్రి వాక్యం అందించిన దేవుని సేవకులకి రేపు జరగబోతున్న కోడికిని ప్రభువే తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. దైవవర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతసేపు కూర్చొని వాక్యం విన్న మీ అందరికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు. అలానే ఇటువైపు అందరికి వందనాలు. రేపు చివరి మీటింగ్ జరుగుతుంది కనుక అందరూ రావటానికి ప్రయత్నం చేయండి. రేపు కూడా వర్తమానం ఉంటుంది. హల్లెలూయా.